బట్టి దేవుడు మనకిచ్చిన వాక్య భాగము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి యెషయా గ్రంథం 66వ అధ్యాయము 13వ వచనాన్ని నేను చదువుతాను. దయచేసి నాతో కలిసి అందరూ చెప్పండి. అయ్యా బాక్స్ ఇటు తిప్పండి, అక్కడ అట్లా కొంచెం అంటే పోయిద్ది. యెషయా గ్రంథం 66వ అధ్యాయం అంటే చివరి అధ్యాయం. యెషయా గ్రంథంలో చివరి అధ్యాయం 66వ అధ్యాయము 13వ వచనం. ఒకని తల్లి, అందరూ చెప్పండి అమ్మా, ఒకని తల్లి వానిని ఆదరించునట్లు నేను మిమ్మును ఆదరించెదను. మళ్ళా చదువుదాం అందరం. ఒకని తల్లి వానిని ఆదరించునట్లు నేను మిమ్మును ఆదరించెదను. దేవుడి వాక్యము ద్వారా మనలందరినీ ఆదరించునుగాక. ఈ చదవబడిన ఈ వాక్య భాగంలో ఆదరణ అనేది చాలా ప్రాముఖ్యమైన మాట. ఆదరణ, ఆమేన్. ఏంటిది? ఆదరణ. ఈ లోకంలో చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొనే వారు ఉన్నారు, వస్త్రాలు లేని వారు ఉన్నారు, ఆహారము లేని వారు ఉన్నారు, ఇల్లు లేని వారు ఉన్నారు, అమ్మా తగినంత ధనము లేని వారు కూడా ఉన్నారు. ఇలాంటి వారందరికీ ఎవరన్నా వచ్చి ఆదరిస్తారేమంటే ఎవరి భూమి మీద ఆదరించేవారు లేరు. చాలా వాస్తవమైన సత్యం ఇది. ఒక పూట ఆదరించగలరు కానీ ఎక్కువ రోజులు నిన్ను ఆదరించేవారు ఈ భూమి మీద మరెవరు లేరు. అయితే దేవుడు ఈ పరిశుద్ధ దినాన మనకిస్తున్న ఒక మంచి గొప్ప వాక్యం ఏమిటి అనగా, నీ తల్లి నిన్ను ఆదరించున్నట్లు, ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్ములను ఆదరిస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. తల్లి ఆదరణ అనేది భూమి మీద చాలా గొప్పది. ఎన్ని ఇబ్బందులు తనకున్నా తన బిడ్డలని ఆదరిస్తుంది ఆమె. ఒక సహోదరి నీళ్ల బిందె భుజమును పెట్టుకొని ఆ కుమార్తెను అలా నడిపించుకుంటూ వస్తే ఆ కుమార్తె పడిపోతే అలాగ నడవలేక ఈ బిందె ఇలా ఉంచుకొని ఇంకో చేత్తో తన బిడ్డను ఎత్తుకుంటుంది. అదేంటో తెలుసా? గొప్ప ఆదరణ. దేవుడు కూడా అంటున్నాడు, ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్ములను ఆదరిస్తాను. ఇక్కడ కూర్చున్న మనలో కొన్నిసార్లు కొన్ని విషయాల్లో ఆదరణ ఉండదు, ఎవరు నిన్ను ఆదరించరు. అలాంటి మనతో దేవుడి పరిశుద్ధ దినములో మాట్లాడుతున్నాడు. ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్ములను ఆదరిస్తాను. ప్రియులరా, నీ భర్త ఆదరణ నీకు లేకపోవచ్చు, నీ భార్య ఆదరణ నీకు లేకపోవచ్చు, నీ బిడ్డల ఆదరణ నీకు లేకపోవచ్చు, కానీ మనం ఆరాధించే యేసయ్య మనలను నిత్యము ఆదరించే దేవుడు. దేవుని ఆదరణ 5 రకాలు. ఆమేన్. దేవుడు తన బిడ్డలను ఆదరించేటువంటి ఆదరణ 5 రకాలు. వాటిలో చూడండి, మొదటిది గొప్ప ఆదరణ. చదవండి వాక్యములో 94వ కీర్తన 19వ చరణం. 94వ కీర్తన 19వ చరణం. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మదిని కలుగచేశాను. దేవుడు
నామానికి మహిమ కలుగును గాక. చూడండి, దావీదు భక్తుడు అంటున్నాడు, అయ్యా నా ప్రాణములో, నా అంతరంగములో, నా హృదయములో గొప్ప బాధలు వచ్చాయి, గొప్ప విచారం, గొప్ప వేదన, గొప్ప దిగులు వస్తే అవన్నీ పెరిగిపోతే నీ గొప్ప ఆదరణ నన్ను ఏం చేసింది? ఆదరించింది. దావీదు భక్తుని జీవితంలో గొప్ప గొప్ప శోధనలు ఎదుర్కొన్నాడు, గొప్ప గొప్ప శ్రమలు ఎదుర్కొన్నాడు. అంతేకాదండి, తనకు పుట్టినటువంటి కుమారుడే తనకు వ్యతిరేకముగా చంపటానికి సిద్ధపడ్డాడు. అలాంటి పరిస్థితుల్లోనట ఎవరు ఆదరించలే దావీదు గారిని. ఎవరు ఆదరించారో తెలుసా? నీ గొప్ప ఆదరణే నన్ను ఏం చేసింది? ఆదరించింది. ఆలోచించండి, ఈ లోకంలో నీకు ఆదరణ లేని పరిస్థితులు ఉన్నాయా? భయపడమాక. దేవుని వాక్యము సెలవిస్తుంది, ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్ములను ఆదరిస్తాను. ఈ వాక్యం వింటుంటే చాలా నెమ్మది కలగాలి ప్రియులారా. ఇంకా చూడండి, కీర్తనలు 69 20వ చరణం. 69వ కీర్తన 20వ చరణం. నిందకు నా హృదయము బ్రద్దలాయను, నేను బహుగా కృషించి ఉన్నాను. కరుణించు వారి కొరకు కనిపెట్టి తిని, కానీ ఎవరును లేకపోయిరి. ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకుంటుని, కానీ ఎవరును కానరారైరి. తెలుసా, నువ్వు వేదన చెంది కన్నీళ్లు విడిచి గుండెలు బ్రద్దలయ్యేలా ఏడుస్తున్నా, ఈ భూమి మీద నిన్ను కరుణించేవాడు ఎవడు ఉండడు, ఎవడు ఉండడు. గుర్తుపెట్టుకోవాలి. ఆ సమయంలో నీవు దేవుని వైపు మాత్రమే చూడాలి. దేవుడు మాత్రమే నిన్ను ఆదరించువాడు, కరుణించువాడు. చూడండి, లూకాసు వార్త 7వ అధ్యాయము 11వ వచనము నుండి. లూకాసు వార్త 7:11. వెంటనే ఆయన, నాయనును ఒక ఊరికి వెళ్ళుచున్నాను, ఆయన శిష్యులను బహుజన సమూహమును ఆయనతో కూడా ఉండిరి. ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె అంటే భర్త లేడు. ఒక్కడే ఆ ఉన్న కొడుకు కూడా ఏమయ్యాడు? చనిపోయి మోసుకొని పోతున్నారు. ఇక చెప్పాలి, ఆమె గుండె ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. గుండె బ్రద్దలైపోయింది, ఇంకెవ్వరు లేరే, ఉన్నది ఒక్కడే. ఆ ఒక్కడు కూడా చనిపోయాడని ఆమె బ్రద్దలైపోయి ఏడుస్తుంటే యేసయ్య ఆగి ఆమెను చూసి ఆమె యందు కనికరపడి, ఆమె యందు కనికరపడ్డాడు. ప్రభు కనికరం పొందుకుంటే మనం ఎంతో ధన్యులము ప్రియులారా. దేవుడు ఆమె ఎందుకు కనికరపడి పాడెను ముట్టితే మోసేవారు ఆగిపోయారట. అబ్బాయిని బ్రతికించి మరల తల్లికి అప్పగించాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచండి. ఇప్పుడు ఆలోచించండి, ఆమెతో పాటు చాలా మంది ఉన్నారు, చాలా మంది ప్రజలు ఉన్నారు, కానీ ఆమెను ఆదరించేవారు ఎవరు లేరు, ఎవ్వరు లేరు. కానీ ప్రభువారు ఆమెను గొప్ప ఆదరణతో ఆదరించాడు. కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఊరిలో ఒక తల్లి చిన్న బిడ్డలు ఇద్దరిని పెట్టుకొని పోషించుకుంటూ ఉంది. భర్త ఆమెను వదిలివేసి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో ఆమె చక్కగా పనికెళ్ళొచ్చి బిడ్డలిద్దరిని పోషించుకుంటూ ఉంటే ఒకరోజు ఆదివారం బిడ్డలిద్దరూ ఇంటి దగ్గర ఆడుకుంటూ ఉన్నారు. ఏమేం పనికెళ్ళింది. పనికెళ్ళిన తర్వాత ఆ పని చేసుకుంటూ ఉంది. ఇద్దరు పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. ఈ పిల్ల చేస్తారు కదా, ఇంకా పక్కింటి పిల్లలందరూ తోడై
అరే మీ అమ్మ అదిగో ఆ ట్రైన్లో ఉందని అన్నాడు ఒక అబ్బాయి. వాళ్ళ ఇంటికి దగ్గరే రైల్వే స్టేషను, ట్రైను. ఆ ట్రైన్ వచ్చింది, ఆగింది, మీ అమ్మ ట్రైన్లో ఉంది. పాప మీ పిల్లవాడికి తెలియక వెళ్ళి ట్రైను ఎక్కాడు. చిన్న పిల్లోడు, తెలియదు. చిన్నపిల్లలకి చాక్లెట్ ఇస్తారా అంటే వస్తారు, వాళ్ళకి తెలియదు. అలాగే మీ అమ్మ ట్రైన్లో ఉందని వీళ్ళకి పాపం ఎక్కేశాడు. ఈలోపు ట్రైను కదిలింది, వెళ్ళిపోతా ఉంది ట్రైను. ట్రైన్లో అమ్మ అని ఎతికాడు, ఎక్కడ అమ్మ వాస్తవంగా పనికి వెళ్ళింది, పని చేసుకుంటా ఉంది. సాయంకాలం వచ్చేసరికి పిల్లోడు లేడు. ఆ కూతురు చెబుతుంది, అమ్మ పలానోడు ట్రైన్లో ఉందంటే వెళ్ళి ఎక్కాడు, తమ్ముడు వెళ్ళిపోయాడు. దిక్కుందా? లేదు. తల్లి కనపడద్దా? లేదు. ట్రైన్ అలా వెళ్ళిపోయి అది హైదరాబాదు చేరుకుంది. పగలంతా ఏడ్చాడు అమ్మ అని. రాత్రి అలిసిపోయి పడుకున్నాడు. ఉదయాన్నే లేచాడు, ఏడుస్తా ఉన్నాడు. ఎవరికి అర్థం కాదు ఆ బాధ. ఎవరు ఆదరించేవారు లేరు. చూడండి, అలాగే ఆ స్టేషన్లో అడుక్కుంటూ నీళ్ళు అడుక్కుంటూ అన్నం అడుక్కుంటూ అలా కొంచెం పెద్దవాడైపోయాడు. తల్లి ఎవరో తెలియదు, తండ్రి ఎవరో తెలియదు, నా అనేవారు ఎవరు లేరు. చూడండి ఒకసారి ఆ బాధ. కొద్ది రోజులు అలా అడుక్కొని పెద్దవాడయ్యాడు. హోటల్లో పని చేసుకొని నమ్మకంగా జీవిస్తూ ఆ హోటలుకు యజమానుడయ్యాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచండి. ఇక్కడ తల్లి ఉందే, ఏడుస్తా ఉంది తన బిడ్డ కొరకు. ఎన్నో సంవత్సరాలు ఏడ్చింది. పోన్లే, ఆ బిడ్డ పోతే పోయాడు, ఇంకో బిడ్డ ఉందని ఆ కుమార్తె మీద ఆశతో బ్రతుకుతూ ఉంది. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత చక్కని ప్రార్థనా పరురాలు, చక్కని విశ్వాసురాలు, అలాగే దేవుని మీద ఆశతో బ్రతుకుతూ ఉంది. బిడ్డకు జబ్బు చేసి బిడ్డ చనిపోయింది. చెప్పాలి, ఇప్పుడు ఆదరణ ఎవరు లేరు. కొడుకేమో వెళ్ళిపోయాడు, బిడ్డేమో కానరాని లోకాలకు వెళ్ళిపోయింది. ఒకరోజు ఇంకా చనిపోవాలి అని అనుకుంటూ ఉంటే దూరము నుండి మందిరములో వినపడుతుందంట వాక్యం. ఒకని తల్లి, చెప్పాలి, వానిని ఆదరించున్నట్లు నేను మిమ్ములను ఆదరిస్తాను. ఈ మాట విని ప్రభు ఆదరిస్తానంటున్నాడు కదా అని చనిపోకుండా బ్రతికింది. ఆ వాక్యం ఆమెకు గొప్ప ఆదరణను ఇచ్చింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఈమె కూడా వృద్ధాప్యానికి వచ్చిందంటే ముసలి ప్రాయం, పనిచేయలేని పరిస్థితి. ఒకరోజు ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఒక ఆలోచన ఇచ్చాడు దేవుడు. నీ కొడుకు ఏ రైలు ఎక్కి వెళ్ళిపోయాడో ఆ రైలు నువ్వు కూడా ఎక్కి ఇంకో చోటికి వెళ్ళిపో. ఇక్కడ ఎవ్వరూ లేరయ్యా, నాకంత అన్నం పెట్టే వాళ్ళు లేరయ్యా, ఈ రైల్వే స్టేషన్లో నా గేట్ అమ్మిటేసుకున్న ఇల్లు కూడా నాకు సొంతము కాదయ్యా, నేను ఎలా బ్రతకాలి? దేవుడు చెప్పాడంట, ఆ ట్రైన్ ఇక్కడ వెళ్ళిపోయింది. ఈమె కూడా హైదరాబాదు చేరింది, హైదరాబాదులో దిగింది. అలాగే అడుక్కుంటూ అలా జీవిస్తూ ఉంది. ఒకరోజు పెద్ద వర్షం వచ్చింది. స్టేషన్ నిండా మనుషులు ఈ ముసలామెను బయటికి నెట్టండి అని నెట్టేశారు. ఆ ప్రక్కన ఒక పెద్ద హోటల్ ఉంది. హోటల్లోకి వెళ్ళయ్యా, వర్షం పోయిందాకా, ఎప్పటిదాకా? వర్షము తగ్గిందాకా నిన్ను ఈ హోటల్ ఇక్కడ కూర్చుంటానంటే ఆ హోటల్ యజమానుడు సరే కూర్చొనిరా ముసలిదాన్ని పాపం. అలాగే కూర్చున్నది. కూర్చున్న తర్వాత ప్రియులరా, ఆ తల్లి హృదయం ఎలా ఉంటుందో ఆలోచించాలి. ఇందాక చదువుకున్న వాక్యం, నా గుండె బ్రద్దలాయను.
ఓదార్చువారు ఎవరు లేరు, కనికరము చూపేవారు ఎవరు. అలా ఉంది అనుకుంటూ ఉంది. కొడుకుంటే అలా వెళ్ళిపోయాడు, కూతురుంటే ఇలా వెళ్ళిపోయింది, భర్త ఉంటేనేమో వదిలివేశాడు. ఎందుకు ప్రభువా నా జీవితంలో ఈ శ్రమలు, ఈ శోధనలు? చనిపోదామంటే వద్దంటున్నావు, ఆదరిస్తానంటున్నావు. ఇప్పుడు ఎవరు ఆదరిస్తారు నన్ను? వర్షము తగ్గితే నేను ఎక్కడికి వెళ్ళిపోవాలి? బయటికి వెళ్ళిపోవాలి. హోటల్ దగ్గర ఎంతసేపు ఉంటానన్నది? వర్షము తగ్గే వరకు. ఈలోపు వర్షం తగ్గుతూ ఉంది. ఇంతలో ఆ హోటల్ యొక్క యజమానుడు ఉన్నాడే, అలా నిలబడి చూస్తుంటే ఒక పెద్ద పురుగు వచ్చి ఆయన మీద వాలి ఇలా షర్టులోకి వెళ్ళిపోయింది. షర్టులోకి వెళ్ళిపోతే అలా ఇలా అనుకొని చొక్కా విడిచి ఆ పురుగును ఏం చేశాడు? బయటికి విదిలించి వేశాడు. చొక్కా విడిచేసరికి ఆ అబ్బాయి వీపు పైన పెద్ద మచ్చ ఉంది. ఈ ముసలామ చూసింది. ముసలామ అందరు చూస్తారు, ఇప్పుడు చొక్కిడిస్తే ఏమవుద్ది? అందరికీ కనబడింది. వెంటనే ఈమె కన్న కొడుకు ఆ మచ్చ ఉంది, చిన్నప్పటి నుండి 10 ఏళ్ళు సాకింది కదా, కాబట్టి ఆ మచ్చను చూసి అయ్యో ఈడెవరు, నా కొడుకులాగుంది అని, బాబు ఆయన ఒకసారి ఇలా పిలువయ్యా. ఏది ముసల్దానని గోల కూర్చుంటాం మనం కదా, వాళ్ళు కూడా అలా ఒక్కసారి పిలువయ్యా. పిలిచారమ్మా. ముసలామె నిన్ను పిలుస్తుందయ్యా. ఏం పని ఆమెకి అనుకున్నాడు. సరేలేని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అమ్మా ఏంటి అయ్యా, మీ అమ్మ ఎవరు? మా అమ్మ ఎవరు నాకు చెప్పాలి, తెలియదు. మీ నాన్నెవరయ్యా? మా నాన్నెవరు నాకు చెప్పాలి, తెలియదు. మీదేవూరయ్యా? మాదేదో ఊరంట. నేను ఒక పిల్లోడు ఇలా ఎక్కమంటే ఎక్కాను, ట్రైన్లో వచ్చేసాను, నాకు దిక్కు. వెంటనే ఆ తల్లికి పాతకాలం అంతా గుర్తుకొచ్చింది. అయ్యా నేను నీ తల్లినయ్యా, నీ వీపు మీనుందే మచ్చ, అది పుట్టినప్పటి నుండి నేను చూసి స్నానం చేయించి పోషించిన తల్లినయ్యా. నేను కూడా నీలాగే పలాని ఊరి నుండి వచ్చేసానయ్యా. నీకెలా అప్పుడు దిక్కులేరో నాకు కూడా ఇప్పుడు దిక్కులేరయ్యా అని అంటే ఆ అబ్బాయి వణికిపోయాడు. అయ్యో నా తల్లిని చూస్తానని నేను అనుకోలేదే. ఒక్కసారిగా తల్లి కుమారుడు కలుసుకున్నారు. ప్రియులరా, చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచండి. దేవుడు కొన్ని సంవత్సరాల క్రితం ఆమెకు చెప్పాడు. ఏమని? గొప్ప ఆదరణతో నేను నిన్ను ఆదరిస్తాను. చనిపోవాలనుకున్నప్పుడు ఏం చెప్పాడు దేవుడు? ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను నిన్ను. ఆ రాత్రి ప్రార్థన చేసిందంటయ్యా. కుమారుడు తీసుకెళ్ళాడు, ఒక మంచి రూమ్ ఖాళీ చేయించాడు, ఆ రూములో తల్లిని పెట్టాడు, స్నానం చేయించాడు, మంచి బట్టలు కట్టాడు, మా అమ్మయ్యమ్మా అని అందరికీ చెప్పాడు. చక్కగా ఆమెను ఆ రూములో పెడితే ఆ రాత్రి ప్రార్థన చేసిందంట. ప్రియులరా, గుండెలు పగిలేలా ప్రార్థన చేసిందంట. అయ్యా ఎన్ని సంవత్సరాలైనా నువ్వు వాగ్దానము చేసావంటే దాన్ని ఏం చేస్తావు? నెరవేరుస్తావు. చెప్పాలి. దేవుడు ఏం చేస్తాడు? ఎంత గొప్ప దేవుడు అయ్యా. నా కొడుకు తప్పిపోయిన చోటికి నన్ను నడిపించావు, నా కుమారుణ్ణి తిరిగి నాకు ఇచ్చావయ్యా అని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించింది. మనం ఆరాధించే యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నేండ్లైనా ఎన్ని సంవత్సరాలైనా మారని దేవుడు, మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. అందరూ మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. సుడులైనా సుడిగుండాలైనా వ్యధలైనా
వ్యాధి బాధలైన మరుగై ఉండలేదు నీకు యేసయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా, మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. చుడుగా చిగురాకుల కొసల నుండి జారిపడే మంచులా నిలకడలేని నా బ్రతుకును మార్చితివి, చిగురాకుల కొసల నుండి జారిపడే మంచులా నిలకడలేని నా బ్రతుకును మార్చితివి, మధురమైన నీ ప్రేమను నే మరువలేనయ్యా, మధురమైన నీ ప్రేమను నే మరువలేనయ్యా, మరువని దేవుడవయ్యా, మారని యేసయ్యా, మరువని దేవుడవయ్యా, మారని యేసయ్యా, మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు. దేవుడు అలా నడిపిస్తాడు మనల్ని. ఆమేన్. నువ్వెక్కడికి చేరాలో అక్కడికి చేర్చే దేవుడు, ఎవరు నిన్ను ఆదరించాలో వారి యొద్దకు నడిపించే దేవుడు. ఎంత ఆనందమా తల్లికి. ఒకవేళ చనిపోయి ఉంటే కొడుకును చూసేది కాదు, కొడుకు ద్వారా ఆదరణ పొందేది కాదు. చూసారా, ప్రభు ఇచ్చే ఆదరణ గొప్ప ఆదరణ. రెండవ ఆదరణ చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో. ప్రియులరా, అపోస్తుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 9వ వచనము నుండి 12వ వచనం వరకు విశేషమైన ఆదరణ చదవాలి. అప్పుడు ఐతుకు అను ఒక యవ్వనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా ఆ నిద్రాభారము వలన జోగి 3వ అంతస్తు నుండి పడి చనిపోయాను. వాడు చనిపోయి ఎత్తబడెను. అంతటా పౌలు క్రిందకు వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకొని, మీరు తొందరపడకుడి, అతని ప్రాణము అతనిలో ఉన్నది అని చెప్పాను. అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని సంభాషించి బయలుదేరెను. బ్రతికిన ఆ చిన్న వాణిని తీసుకొని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగింది. ఏ ఆదరణ ఇది? విశేషమైన ఆదరణ. అంటే భూమి మీద ఎవ్వరు ఇవ్వలేని గొప్ప విశేషమైన ఆదరణ. ప్రియులరా, పౌలు గారు మంచి ప్రసంగికుడు. ఎంత మంచి ప్రసంగికుడు అంటే అర్ధరాత్రి వరకు బోధ చేస్తున్నా ఎవ్వరు నిద్ర పోలా. ఈ అబ్బాయి కూడా ఎందుకు నిద్రపోయాడో తెలుసా? కిటికీలో కూర్చున్నాడు. అదే లోపల కూర్చొనుంటే వెలుగుంది, వెలుగులో కూర్చున్నాడు, ఎన్నడు నిద్ర పోడు, ఎన్నడు పడిపోడు. కిటికీలో కూర్చున్నాడు గనుక సగమేమో వెలుగు, సగమేమో చీకటి. కిటికీలో కూర్చుంటే ఇటువైపు ఏమో వెలుగుంది, అటువైపేమో చీకటి ఉంది. కాబట్టి నిద్ర వచ్చింది, నిద్రపోయాడు, పైన నుండి క్రింద పడి చనిపోయాడు. ఇప్పుడు ఎంతమంది ఎన్నంటారో తెలుసా? ప్రార్థనకు వస్తే చనిపోవటం ఏంది? వాళ్ళ దేవుడు మంచోడైతే బ్రతికియాలి కదా. వాళ్ళ దేవుడు నిజమైన దేవుడైతే ప్రార్థనకు పోయి చనిపోవడం ఏంటి? అనేక రకాలుగా అని ఉంటారు.
పౌలు గారు వెళ్ళి అతని మీద పడుకొని అతనిని వెట్ట కలిగించి అతనిని తిరిగి ప్రార్థన చేసి బ్రతికించాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచాడు. బ్రతికించిన తర్వాత ఆ అబ్బాయిని మరలా లోపలికి తీసుకుని వచ్చినాక విశేషమైన ఆదరణ కలిగింది. ప్రియులారా, దేవుడు మన జీవితాల్లో విశేషమైన ఆదరణ ఇస్తాడు. ఎంత గొప్ప విశేషం అంటే అప్పటికప్పుడే చనిపోయినోడు తిరిగి బ్రతికాడు. చాలా గొప్ప ఆదరణ ఇది. నీవు నేను ఎవరుమైనా సరే జీవము లేని వారిగా ఒకవేళ బ్రతుకుతున్నామేమో, బ్రతుకుతున్నట్లు కనపడుతున్నారు కానీ వారిలో నిజమైన జీవము సంతోషం ఏమీ లేని పరిస్థితిలో ఉన్నారేమో. దేవుని వైపు చూడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట విశేషమైన ఆదరణతో నిన్ను ఆదరించే దేవుడు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 11వ వచనం. యెషయా గ్రంథం 54:11. ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజనములతో కట్టడమును కట్టుదును, నీలములతో నీ పునాదులను వేసెతను. అద్భుతమండి. ప్రభు యొక్క మహాకృపను బట్టి గాలి వాన చేత కొట్టబడుతున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది. అంటే గాలి ఇటు ఊగితే ఇటొక దెబ్బ, అటు ఊగితే అటొక దెబ్బ. వాన ఈ దెబ్బల చేత, అంటే ఈ బాధల చేత, ఈ శ్రమల చేత కొట్టబడుతూ ఉన్నావా? దేవుడు అంటున్నాడు, నీలాంజనములతో నిన్ను కట్టెదను. అనగా దేవుని యొక్క దృష్టిలో విలువైనటువంటి రత్నాలు ముత్యాలతో నీ పునాదులను వేస్తాడు. అంటే విలువ లేనటువంటి నీకు విలువ ఇవ్వగలిగిన దేవుడు, విలువతో నింపే దేవుడు. కాబట్టి ఆదరణ ఒకవేళ మనుషులు ఇవ్వలేదనుకోమాక, దేవుడు నిన్ను విశేషమైన ఆదరణతో బలపరిచే దేవుడు. కాబట్టి అలా శ్రమలు శోధనలు చాలా ఇలా కొట్టబడుతున్నానయ్యా అని అనుకుంటున్నావా? దేవుడు అంటున్నాడు, నీలాంజనములతో నీ కోటను కడతాను, నీ ఇంటిని సిద్ధపరుస్తాను, నీకు నెమ్మదిని ఇస్తాను, నీకు సమాధానమును ఇస్తాను. దేవుడు సెలవిచ్చుచున్నమాట. మొదటిది గొప్ప ఆదరణ, రెండవది విశేషమైన ఆదరణ, మూడవది చూడండి ప్రియులరా, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో యెషయా గ్రంథము 50వ అధ్యాయము 21వ వచనం. ఆదికాండం, దయచేసి క్షమించండి, ఆదికాండం 50వ అధ్యాయం 21వ వచనం. ఆదికాండము 50:21. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించాడు. ఈయనెవరో తెలుసా? యోసేపు అండి. యోసేపు ఐగుప్తు దేశానికి ప్రధాని అయి ఉండగా సహోదరులు వచ్చి కరువుతో ఆయన దగ్గర సాగిలపడ్డారు. సాగిలపడితే యోసేపు కోళ్ళు తన సహోదరులని అర్థమైంది, కానీ వీరికి మాత్రం ఆయన యోసేపు అన్న సంగతి తెలియదు. చూడండి, వచ్చారు, ఆయన ఎదుట సాగిలపడ్డారు. ఆయన ఎదుట సాగిలపడి ఆయన దగ్గర మోకాళ్ళుని తల వంచుకునయ్యా, మాకు ఆహారము లేదయ్యా, కావలసిన ధాన్యం ఇయ్యయ్యా అని అడుగుతూ ఉన్నాడు. మొదటిసారి అలా ధాన్యం తీసుకెళ్లారు, రెండో మారు ధాన్యం తీసుకెళ్లారు, మూడో మారు యోసేపు తనను తాను వారికి తెలియపరుచుకున్నాడు. అప్పుడు వీళ్ళు అనుకున్నారట, అయ్యో మనం ఎంత తప్పు చేశాం, ఎంత పాపం చేశాం అనుకున్నారు. తుదకు వారి తండ్రి చనిపోయినాక అప్పుడు వీళ్ళు అనుకున్నారు, యోసేపు మనల్ని ఏమన్నా చేస్తాడేమో, మనం ఆయనకు అపకారం చేశాం కదా అని అంటే
అని వాళ్ళు బాధపడుతూ భయపడుతూ ఉంటే యోసేపు వాళ్ళను దగ్గరకు తీసుకొని అంటున్న మాట ఏంటో తెలుసా? నేను మిమ్ములను మీ పిల్లలను పోషిస్తాను అని వారిని ఆదరించెను. వారిని ఏం చేశాడు? నీవు ఊహించని ఆదరణ దేవునిలోనే లభిస్తుంది. నీవు ఏమాత్రము అనుకోని ఆదరణ దేవునిలో మాత్రమే దేవుడు నీకు ఇస్తాడు. ప్రియులారా, సహోదరులకు ఎంత గొప్ప ఆదరణ ఇచ్చాడు. యోసేపు జీవితంలో ఇది ఆయన నిష్కళంకమైన భక్తికి సాదృశ్యం. తనకు కీడు చేసి తనను అమ్మి వేసినటువంటి వారికి ఏం చెబుతున్నాడు తెలుసా? మీరు భయపడొద్దు, నేను మిమ్ములను మీ పిల్లలను ఏం చేస్తాను? ఆదరిస్తాను, మీరు భయపడకండి. ప్రియులారా, అందుకనే కీర్తనలో మనం చూస్తాం, నా శత్రువుల ఎదుట నాకు భోజనమును సిద్ధపరిచే దేవుడు. కాబట్టి యోసేపు శత్రువు అయ్యాడే, మనల్ని ఏమన్నా చేస్తాడేమో అని వారు భయపడ్డారు. కానీ యోసేపు నోట వచ్చిన మాట, నేను మిమ్ములను మీ పిల్లలను ఏం చేస్తాను? ఆదరిస్తాను. ప్రియులరా, యోసేపు తన సహోదరులను ఆదరించాడు. 4వ ఆదరణ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో చూడండి, కీర్తనలు 86:17 చరణం. 86వ కీర్తన 17వ చరణం. యెహోవా నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించుచున్నావు. దావీదు భక్తుడు వచ్చి దేవుని మందిరములో ప్రార్థన చేస్తున్నాడు, దేవా నీవు నాకు సహాయుడవై ఏం చేస్తున్నావు? నీవు నన్ను ఆదరిస్తున్నావు. సహాయుడైన ఆదరణకర్త మన దేవుడు. ఆమేన్. మనుషుల సహాయం కాదండి, దేవుడే సహాయుడయ్యున్న ఆదరణకర్త. ఆమేన్. కీర్తనలు మనం ధ్యానం చేసుకున్నాం. మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట వ్యర్థం. మనుషుల సహాయము వ్యర్థం. దావీదు భక్తుడు గుర్తెరిగి అంటున్నాడు, అయ్యా నీవు నన్ను ఆదరిస్తున్నావు, ఎలాగో తెలుసా? నా సహాయుడవయ్యావు. దేవుడే మనకు సహాయం. 41వ కీర్తన 10వ వచనములో వ్రాయబడి ఉంది, నీకు సహాయము చేయువాడను నేనే. ఆమేన్. నీకు సహాయము చేయువాడను నేనే. ఎవరమ్మా నీకు సహాయం చేసేది? చెప్పాలి. ఎవరు సహాయము? దేవుడు మాత్రమే మనకు సహాయము చేయవాడు. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయము 5-6 వచనాలు. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 5-6 వచనాలు. మృత్యువు యొక్క అలలు నన్ను చుట్టుకొనగను, వరద పొర్లు వలె వచ్చి నన్ను బెదిరించగను, పాతాళపు పాశములు నన్ను అరికట్టగను. 17వ వచనం, ఉన్నత స్థలముల నుండి నీ చెయ్యి చాపి ఆయనే నన్ను పట్టుకునే దేవుడు. చుట్టూ అలలుచ్చి నిన్ను చుట్టుకున్నట్టు పరిస్థితులున్నా దేవుడు మాత్రమే నిన్ను పట్టుకొనగలిగిన దేవుడు, లేవనెత్తగలిగిన దేవుడు. 2వ దినవృత్తాంతముల గ్రంథం 26వ అధ్యాయం 15వ వచనం. 2వ దినవృత్తాంతములు 26:15. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగను. ఏ సహాయం ఇది? ఆశ్చర్యమైన, ఊహించలా ఆశ్చర్యకరమైన సహాయం చేసి ఆదరించే దేవుడు. 5వ ఆదరణ చూడండి, కీర్తనలు 41:3 చరణం. 41వ కీర్తన 3వ చరణం. మరణ శయ్య మీద యెహోవా వానిని ఆదరించును. జబ్బు చేసి నువ్వు హాస్పిటల్లో ఉన్నావనుకో, అమ్మా
ఈ మధ్యనే ఒక పేపర్లు వేశారు, ఎవరు లేరంట ఆమెకి, బాగలేక హాస్పిటల్లో చేరితే ఎవరు లేరు కదా, ఆడున్న పనివాళ్ళు ఈ బెడ్లో ఈమెను ఇక్కడి నుంచి తీసి ఇంకో చోటకు మార్చమంటే చెరొక రెక్క పట్టుకొని ఈడ్చుకొని పోతారు. ఎందుకని? ఎవరు లేరు కదా. బాగలేని వాళ్ళను సొంతోళ్ళే సరిగా చూడరు, ఇక బయట వాళ్ళు ఎలా చూస్తారు? ఇక్కడ ఆ దావీదు భక్తుడు ఏమంటున్నాడో తెలుసా? మరణ పడకల మీద అనారోగ్యముతో ఉంటే నీవు నన్ను ఆదరిస్తావు. ఆమె ఆదరించి లేపే దేవుడు. మరణ పడకలంటే అనారోగ్యముతో ఉంటే దేవుడు మనల్ని ఏం చేయగలడు? ఆదరించి ఆ మరణ పడక నుండి, ఆ వ్యాధి నుండి మనల్ని తిరిగి లేవనెత్తే లూకాసు వార్తలో మనం చూస్తాం. లూకాసు వార్త 8వ అధ్యాయం 43వ వచనము నుండి 48వ వచనం వరకు. ఒక ఆమెకి 12 ఏళ్ల నుండి వ్యాధి ఉందండి, రక్తస్రావ రోగం. ఎక్కడికి వెళ్ళిన బాగ్గాల. వాక్యంలో రాయబడింది, తనకున్నదంతా డబ్బులెంత అయిపోయింది కానీ వ్యాధి మాత్రం బాగ్గాల. చూసారా? అలాంటి పరిస్థితుల్లో యేసయ్య వస్త్రపు చెంగు ముట్టుకుంది. ముట్టుకోగానే ఆమెకున్న వ్యాధి చెప్పాలి నయమైంది. వ్యాధి నయమైంది. తన డబ్బు ఆమెను బాగు చేయలా, తనకున్న బంధువులు ఆమెను బాగు చేయలా. ప్రభు యొక్క వస్త్రపు చెంగు ఆమెను స్వస్థపరిచింది. అలాగే నీకు నాకు ప్రియులరా, ఒకవేళ వ్యాధులు రావచ్చు. ఈ మట్టితో చేయబడిన ఈ శరీరం ఉన్నంత కాలం ఏమొస్తాయి? వ్యాధులు వస్తాయి, బాధలు వస్తాయి, అనారోగ్యాలు వస్తాయి. అందులో అనుమానమేమీ లేదు. గమనించండి, ఆ వ్యాధులు వచ్చినప్పుడు దేవుడే మనల్ని స్వస్థపరిచి మరణ శయ్య మీద నుండి మనల్ని ఆదరించి లేపే దేవుడు. ఆమెకు ఆ జబ్బు పోగానే ఎదురుగా వచ్చి అంటుందయ్యా, వణికిపోతా ఉంది యేసు ప్రభు ఎదురుగా వచ్చి. ప్రభు అన్నాడు 48వ వచనం తర్వాత రాయబడి, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది, సమాధానము కలదానవై వెళ్ళుము. సమాధానము లేదంతకు ముందు. ప్రభు వ్యాధిలో ఆదరించే దేవుడు. చెప్పాలి, వ్యాధిలో ఆదరించే దేవుడు. చెప్పండి. ఇప్పుడు మొదటిది గొప్ప ఆదరణ, రెండవది విశేషమైన ఆదరణ, మూడవది పోషించబడే ఆదరణ, నాలుగవది సహాయము చేసే ఆదరణ, ఐదవది ఆరోగ్యమిచ్చే ఆదరణ. ఈ 5 రకాల ఆదరణలు దేవుడు మనకు దయచేయునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.